పంచమ వేదమైన మహాభారత గ్రంథంలో భరతునికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. అతడు సర్వదమనుడు. ఇటు క్రూరమృగాలని అదుపులో పెట్టినవాడు, ఆ క్రూరమృగాల కంటే కూడా క్రూరమైన ఇంద్రియాలను కూడా అదుపులో పెట్టాడు. అందుకే అతనికి సర్వదమనుడు. ఇంద్రియముల వంటి బలమైన శత్రువులను దమింపచేసినవాడు, అదుపులో పెట్టినవాడని పేరు వచ్చింది. అందుకే అతని కథకి ప్రత్యేకతనిచ్చారు వేదవ్యాసుల వారు. మహాభారతంలో భరతుడి కోసం ఎందుకు ఇంత చెప్పాడు అంటే, లోకంలో ఉన్న ప్రత్యక్షంగా కనిపించే, కంటికి కనిపించే శత్రువుల్ని ఎవరమైనా జయించవచ్చు. కంటికి కనిపించకుండా మన శరీరంలో ఉండి మనల్ని నిరంతరం పీడించేటటువంటి కామక్రోధాదులను అదుపులో పెట్టడం చాలా కష్టం. ఒక్క భరతుడు మాత్రమే ఆ కాలంలో అంత నిగ్రహంతో వాటిని అదుపులో పెట్టాడు. తండ్రి కంటే గొప్పవాడు ఆయన, రాబోయే వాళ్ళందరికీ ఆదర్శ పురుషుడు ఆయన. అందుకని అతనికి సర్వదమనుడని పేరు. ఆ మహాత్ముడికి ఒక శుభముహూర్తంలో భూమన్యుడు అనే ఒక కొడుకు పుట్టాడు. ఈ భూమన్యునికి సుహోత్రుడు జన్మించాడు. ఈ సుహోత్రుడి కొడుకు హస్తి, అంటే భరతుని యొక్క మనుమడి పేరు హస్తి. అప్పటి వరకు ఆ నగరానికి చంద్రపురము అని పేరు. ఈ హస్తి పుట్టగానే చంద్రపురం పేరు పోయి హస్తిపురము, హస్తినాపురం అని పేరు వచ్చిందనమాట. అతని పేరు మీదుగా హస్తినాపురం అయ్యింది. వ్యవహారంలో మనం మొదటి నుంచి హస్తినాపుర సింహాసనం అంటున్నప్పటికీ ఒకప్పుడు దానికి చంద్రపట్టణం, చంద్రనగరం, చంద్రపురం వంటి పేర్లు మాత్రమే ఉండేవి. చంద్రుడి వల్ల ఆ నగరం ఏర్పాటు అవ్వడం వల్ల. మధ్యలో మహాత్ముడు హస్తి భరతుడి యొక్క మనుమడు పుట్టి తన మహాపవిత్రమైన యజ్ఞాలతోటి సచ్చరిత్రతతోటి ప్రసిద్ధికెక్కాడు గనక అతని పేరు మీదుగా చంద్రపురం పోయింది, హస్తినాపురం అయిపోయింది. హస్తి పేర హస్తినాపురం అనే మాటని ఇంద్రుడు స్వయంగా పెట్టాడు. ఇంద్రుడు అంత తేలిక ఎవరిని ఒప్పుకోడు. ఆయన కూడా వచ్చి ఈ రోజు నుంచి ఈ పట్టణమునకు చంద్రపురం పోయి హస్తిపురం అవుతుంది, ఇతడి పేరు యుగాంతం వరకు, కలియుగాంతం వరకు ప్రసిద్ధికెక్కుతుంది అని వరం ఇచ్చాడు. ఆ హస్తికి వికుంఠనుడు అనే కొడుకు పుట్టాడు. ఇతడి కాలంలో 3 అశ్వమేధయాగాలు చేశాడు. ఇంద్రుడు స్వయంగా అశ్వమేధయాగంలో మొదటి వరుసలో కూర్చుని ద్రవ్యం సేకరించేవాట. ఆ వికుంఠనుడికి అజమీఢుడు అని పుట్టాడు. ఈ అజమీఢుడికి సంవరణుడు అనే ఒక యువకుడు పుట్టాడు. ఈ సంవరణుడు మహాతపస్యాలి. సూర్యుడి కూతురు తపతిని ప్రేమించాడు. సూర్యభగవానుడి రెండవ భార్య పేరు ఛాయ. ఛాయాదేవికి శనైశ్చరుడు, తపతి అనే కూతురు, సూర్య సావర్ణి అని భవిష్యత్తులో ఒక మహానుభావుడు ఆయన మనువు కాబోతున్నాడు. ఆయన ఈ 3 పిల్లలుగా పుట్టారు. ఇప్పుడున్నటువంటి మనువు వైవస్వత మనువు. ఈ వైవస్వత మనువు కాలం, ఈ శ్రాద్ధదేవుడి కాలం అయిపోయాక వచ్చే కాలంలో సూర్యుడి యొక్క రెండవ కొడుకు సావర్ణి అనేవాడు మనువు అవుతాడు. ఈ సూర్య సావర్ణి ఛాయాదేవికి సూర్యుడికి పుట్టినవాడు. ఆయన పెద్దవాడు. తర్వాత శనైశ్చరుడు పుట్టాడు. శనిగారు పుట్టిన తర్వాత తపతి అని ఒక ఆవిడ పుట్టింది. ఆ తపతిని ఈ సంవరణుడు పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ తన తపశ్శక్తితో ఇటు నదిగాను మారింది, ఇటు శరీరంతో సంవరణుడికి భార్యగా కూడా ఉన్నది. పరమ పవిత్రమైన నది తపతి నది. అంటే ఆ సంవరణుడికి సూర్యపుత్రి అయినటువంటి తపతికి ఒక మహాపురుషుడు పుట్టాడు. అదిగో ఆయన పేరు మీదుగానే వంశం పేరే మారిపోయింది. ఆయన కురు మహారాజు గారు. అంటే సూర్యుడి కూతురికి ఈ సంవరణుడనే రాజుగారికి జన్మించిన మహావీరుడు. ఆయనని కురు అన్నారు. అతని పేరు మీదుగా మొత్తం హస్తినాపురం నుంచి హర్యానా వైపు వెళ్ళేటటువంటి ప్రాంతమంతా కురుక్షేత్రం అని పేరుకెక్కింది, ప్రసిద్ధికెక్కింది. కురు మహారాజు ధర్మాత్ముడు అవడం వల్ల కురుక్షేత్రం ధర్మక్షేత్రం అయింది. ధర్మాత్ములు నేల మీద తిరిగితే ఆ నేలంతా ధర్మప్రదేశం అవుతుంది. ధర్మప్రదేశంలో కూర్చున్న వాడికి కూడా ధర్మ లక్షణాలు వస్తాయి. అసలు ఈ భూమికి ఒక లక్షణం ఉందండోయ్, ఎక్కువసేపు ఎవడు కూర్చుంటే వాడి లక్షణాన్ని తాను స్వీకరిస్తుందిట. ఉదాహరణకి నేను ఈ ఆసనంలో 1 గంట కూర్చున్నాను. నా తర్వాత ఎవడైనా వచ్చి నేను లేవగానే ఈ ఆసనంలో కూర్చుంటే వాడికి కూడా పురాణం చెప్పాలనే బుద్ధి వస్తుంది. ఈ ఆసనమునకు పురాణ బుద్ధి కలిగిపోతుంది. అలాగే పరమ పాపాత్ముడు ఒకడు ఇందులో కూర్చుంటే, ఏ దొంగడో కూర్చుని బంగారం కొట్టేద్దాం అని 1 గంట అనుకుంటే ఆ తర్వాత ఈ ఆసనంలో కూర్చున్నవాడు కూడా తెలియకుండానే మన చెవులు కొన్న దుద్దులు, చేతులు కొన్న కంకణాలు ఎత్తుకుపోతాడు. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక వ్యక్తి కూర్చున్న తర్వాత వాడి స్పర్శ వల్ల నేల కొంచెం ఒక రకమైన ఉష్ణంతో ఉంటుంది, వేడితో ఉంటుంది.
వాడు లేవగానే అక్కడ కూర్చున్నామంటే అంతకు పూర్వం కూర్చున్నవాడి బుద్ధి తర్వాత కూర్చున్నవాడికి వస్తుందిట. ఎప్పుడు ఈ కొత్తగా కూర్చున్నవాడు బలహీనుడైతే, కూర్చున్నవాడు మంచి నిష్ఠాగరిష్ఠుడు హరిప్రసాద్ గారు లాంటి వాడు అయితే ఆ పాతవాడి బుద్ధి వీడికి రాదు, ఈయన బుద్ధే వాడికి వస్తుంది. అందుకే నిష్ఠాగరిష్ఠులు కూర్చుంటే ప్రమాదం లేదు. ఏ వశిష్ఠుడో విశ్వామిత్రుడో ఇక్కడ కూర్చుంటే వాళ్ళకి మన బుద్ధి ఎందుకు వస్తుంది, వాళ్ళ బుద్ధి మనకు వస్తుంది. అందుకని మహానుభావులైన ధర్మాత్ములు ఉన్న ప్రాంతానికి వెడితే మనం కూడా తరిస్తాం. పాపాత్ములు తిరిగే నేలకు వెడితే ఆ పాపం మనకు వస్తుంది. భూమి మీద కూడా కొన్ని ప్రదేశాలు పుణ్య ప్రదేశాలు, కొన్ని ప్రదేశాలు పాప ప్రదేశాలను ఎందుకు పేరు వచ్చాయంటే అక్కడ ఉన్నటువంటి జనుల ప్రభావం ఆ భూమికి వస్తుంది కనుక. అందుకని వీలున్నంత వరకు ఎక్కువ నీచులు తిరిగే స్థలానికి సామాన్యులు వెళ్ళకూడదు. అక్కడికి ఎవరు వెళ్ళాలి, ఏ నారదుడి లాంటి వాడో వెళ్ళాలి. నారదుడి లాంటి వాళ్ళు కనుక పాపాత్ములు ఉన్న చోటుకి వెడితే పాపాత్ముల్ని వీళ్ళు మారుస్తారు. సామాన్యుడు పాపాత్ములు ఉన్న చోటుకి వెడితే వాడు కూడా మారిపోతాడు. ఎందుకంటే సామాన్యుడు ఎటువంటి వాడు, నీరు లాంటివాడు. పాపాత్ములు పాల లాంటి వాళ్ళు. పాలల్లోకి నీళ్లు కలిస్తే పాల కిందే కనబడతాయి. అలాగే పరమపుణ్యాత్ములు కూడా శ్రేష్టమైనటువంటి పాలు, వాళ్ళు చిక్కనైన పాలు. అటువంటి వాళ్ళ దగ్గరికి పాపాత్ములని నీరు చేరిన వాళ్ళు చిక్కని పాల వలె మారిపోతారు. అందువల్ల ప్రభావానికి మూల కారణమైనది ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన. కురు మహారాజు గారు అత్యంత పవిత్రుడవడం వల్ల క్షేత్రమంతా కురుక్షేత్రం అయ్యింది. ఆయన ధర్మాత్ముడు అవ్వడం వల్ల ఆ క్షేత్రంలో ఉన్న వారికి ధర్మబుద్ధి వచ్చేది. ఎంత అధర్మాత్ముడైనా అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి చచ్చిపోతే వాడు కూడా స్వర్గానికి వెడతాడట. అందుకే కౌరవ పాండవులు అక్కడ యుద్ధం చేశారు. దానికి ధర్మక్షేత్రము అని పేరు. అటువంటి కురుక్షేత్రానికి మూలకారకుడు, ఆ పేరు దానికి వచ్చేలా చేసినవాడు సంవరణుడికి తపతికి జన్మించిన కురు మహారాజు గారు. ఆ కాలములో అంతటి ధర్మాత్ముడు, అన్ని యజ్ఞములు చేసినవాడు, అన్ని రకాల దాన ధర్మాలు చేసినవాడు, అంత సాధువు మరొకడు లేడు. ఆ కురువు గారి కొడుకు విదూరథుడు, విదూరథుని కొడుకు అనస్సుడు. ఈయన గుర్రం లేకుండా ఆకాశ మార్గంలో సూర్యుడిలో వెళ్ళగలిగేవాడు. అందుకే ఆయనకి అశ్వము లేకుండా తిరుగుతున్నాడు గనక అనస్యః, అశ్వము లేనివాడు అయినా తిరగగలిగేవాడు అని పేరు వచ్చింది. ఎక్కడైనా భూలోకంలో తిరగాలంటే ఒక వాహనం కావద్దా? వాహనం లేకుండా కాలినడకన తిరగాలంటే కొంచెం కష్టం. ఏ వాహనం లేకుండానే యావత్ ప్రపంచం క్షణంలో చుట్టొచ్చేవాట ఆయన. ఆ అనస్సుడి కొడుకు పరీక్షితుడు, పరీక్షితుడి కొడుకు భీమసేనుడు, భీమసేనుడి కొడుకు ప్రదీపుడు, ఈ ప్రదీపుడి కొడుకు ప్రతీప చక్రవర్తి. ఈ ప్రతీపుడి కొడుకులే వరసగా దేవాపి, శంతనుడు, బాహిలికుడు. ఇక్కడే ఒక గొప్ప కథ ఉన్నది. ఒకానొకప్పుడు మహాభిషుడు అని పేరు కలిగిన ఒక మహాత్ముడు ఇక్ష్వాకు మహారాజు కొడుకు. ఆయన పైగా ఇక్ష్వాకు మహారాజు గారికి 10 మంది కొడుకుల్లో ఈ మహాభిషుడు కూడా ఒకడు. చాలా గొప్పవాడు. ఆయన తపస్సు చేసి, యజ్ఞములు చేసి, దానములు చేసి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఏకంగా బ్రహ్మదేవుడు తరచుగా సభ చేసినప్పుడల్లా ఆ సభలో తనతో పాటు ఇతను కూడా కూర్చోవడానికి ఒక ఆసనం వేసేవాట. బ్రహ్మగారి పక్కన ఆసనంలో కూర్చోవడం అంటే మాటల ఆ మహాసనానికి అర్హుడయ్యాడు ఆయన. ఒకసారి బ్రహ్మగారు ఈ ప్రపంచంలో ఉన్న మహర్షులను, దేవతలను, వేదాలలో బాగా ఆరితేరిన వాళ్ళని పిలిచి ఒక మహాసభ చేశాడు. అది వేదసభ. వేదసభ అంటే ఏదో మామూలు వేదసభ కాదు. సామాన్యులైనటువంటి వాళ్ళని కూడా వేద పండితుల్ని చెయ్యగలిగేంత పాండిత్యమున్న వశిష్ఠాది మహర్షులతో కూడిన వేదసభ. ఆ సభకి ఎక్కడ లేని వాళ్ళు వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళంతా కూడా అశేషమైన తపస్సు చేసిన వాళ్ళు. ఎంతో తపస్సు లేకపోతే బ్రహ్మదేవుడి దర్శనం అవ్వదు. ఆ లోకానికి వెళ్ళారు. ఆ సమయంలో మహాభిషుడు కూడా బ్రహ్మగారి సభలో ఓ పక్కన కూర్చోగలిగాడు. ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి బ్రహ్మని స్తోత్రం చేశారు. సభా ప్రారంభానికి ముందు బ్రహ్మని స్తోత్రం చేయడం ఒక గొప్ప సంప్రదాయం. అందుకని ఋషులంతా ముక్త కంఠంతో, ఏకకంఠంతో బ్రహ్మదేవుణ్ణి స్తోత్రం చేశాడు. ఎందుకంటే సభాధ్యక్షుడు ఆయన, పైగా సృష్టికర్త. అందుకని సృష్టికర్తని ప్రార్థన చేయకుండా, వేదములకు మూలకారకుడైన బ్రహ్మని ప్రార్థన చేయకుండా సభని ప్రారంభించకూడదు. ఇప్పుడు మనం కూడా సభా ప్రారంభం ముందులో ప్రార్థన చేయడంలా, అలాగే వాళ్ళంతా అక్కడ ప్రత్యక్షంగా బ్రహ్మ ఉన్నాడు గనక బ్రహ్మని స్తుతించారు. అద్భుతమైన స్తోత్రం చేశారట. శుభభాగ్య విధాత, నతజన సంత్రాత, వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాత
అనే విశేషణములు బ్రహ్మకి వాళ్ళు ఇచ్చారు. మనందరం పుట్టిన దగ్గర నుంచి శరీరం విడిచిపెట్టేదాకా ఎక్కడ ఎవరు ఏ పని చెయ్యాలో అదంతా నుదుట రాస్తాడు ఆయన. అందుకని వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాత, రకరకాల ప్రాణులకు నుదుటి రాత రాసి ఆ రాత ద్వారా వాళ్ళ జీవితం అంతా నడిపేటటువంటి వాడు. ఇప్పుడు ఆ బ్రహ్మగారు నా నుదుట ఈ క్షణంలో ఇక్కడ పురాణం చెప్పండి అని రాశాడు. అందుకే పురాణం చెబుతున్నాను. నా నుదుట రాత రాసినవాడు ఆయన. ఈ విధంగా రకరకాల రాతలు బ్రహ్మ రాశాడు. ఆ రాతను అంత తేలిగ్గా తప్పించుకోలేము. దాన్ని ఎంత సున్నితంగా చెప్పాడు. వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్య అనుసంధాత అన్నారు ఆయన. అనేక ప్రాణుల నుదుటి రాత అనే దానిని రాసి వాళ్ళని నడిపేటటువంటి వాడాయన. దీనిని చాలా కాలం క్రితం ఆరుద్ర చక్కని పాట కింద రాశాడు. బ్రహ్మదేవ శుభభాగ్య విధాత, బ్రహ్మదేవ శుభభాగ్య విధాత, పాహి పాహి హే భావాతీత, బ్రహ్మదేవ శుభభాగ్య విధాత. శతకమలాసన సృష్టి కారణ, సకల శాసన మంగళ చరణ. ఆయన తెల్ల తామర పువ్వు మీద కూర్చుంటాడు. శత తెల్లని, కమల తామర పువ్వు మీద ఆసనంగా చేసి కూర్చునేవాడు. సృష్టి కారణ, ఈ చరాచర జగత్తునంతటినీ పుట్టించడానికి మూల కారణుడు ఆయన. అటువంటి వాణ్ణి సకల లోక సౌభాగ్య నిధాన, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ శుభము అనే దానిని ప్రసాదించే నిధి. ఆయన అనుగ్రహం ఉంటే మనం శుభం పొందుతాం. ఆయన అనుగ్రహం లేకపోతే మాట వరసకు కూడా మానవుడు సుఖంగా ఉండలేడు. అటువంటి ఓ బ్రహ్మదేవ, భాగ్యమును నియమించేవాడా, పాహి రక్షించు. భావాతీతుడు, పైగా అంత తేలికగా మన హృదయములో ఉన్న భావములకు దొరకడు. మన పాండిత్యానికి చిక్కడు ఆయన. ఆయన అనుగ్రహిస్తే దర్శనమివ్వవలసిందే కానీ పండితుల పాండిత్యాలకో మన తపస్సులకో దొరకడు. మరి ఎందుకు ప్రత్యక్షమవుతాడు? ఆయనకు అభిమానం కలిగింది. పోన్లే వీడేదో జపం చేస్తున్నాడు, ఆ కాస్త జపమునకే ఈతడిని అనుగ్రహించాలి అని సంకల్పించి అనుగ్రహిస్తున్నాడు. లేకపోతే ఈ సామాన్య జీవి తన తపశ్శక్తితో ఉపాసనతో ఆయనని పొందలేడు. అటువంటి బ్రహ్మని దేవతలు ఋషులు ముక్తకంఠంతో స్తుతిస్తూ ఉండగా, పరమ సౌందర్యవతి జగత్తుని పవిత్రం చేసే తల్లి విష్ణుమూర్తి పాదాల నుంచి పుట్టినటువంటి ఆవిడ గంగామాత ఆ సభలోకి వచ్చింది. ఆ సమయానికి బ్రహ్మలోకంలో ఓ పెద్ద గాలి విసిరాడు వాయుదేవుడు. అది కూడా విష్ణువు ప్రేరణ వల్ల. లేకపోతే బ్రహ్మలోకంలో పెద్ద పెద్ద గాలులు వేచవు కదా. ఆ గాలి విష్ణు ప్రేరణతో అలా వీచాడు. దానివల్ల ఏమైంది, గంగ యొక్క చీర టక్కన పైకి లేచింది. ఆమె ఊరువులు తొడలు కనబడ్డాయి. ఆ సమయంలో, ఇలాంటి సమయంలో చూడకూడదు గనక దేవతలు ఋషులు కళ్ళు మూసుకున్నారు. అందులో గంగాదేవి పరమ పవిత్రమాత, జగన్మాత, మంగళస్వరూపిణి ఆవిడ. అందుకని ఆ సమయంలో నగ్నంగా ఉన్న శరీరం చూడకూడదు గనక కళ్ళు మూసుకున్నారు. ఒక్క మహాభీషుడు, అంత తపస్సు చేసిన వాడైనా పూర్వజన్మ కర్మయోగం వల్ల, భూలోకంలో కొన్ని దోషములు చేయటం వల్ల గాఢమైన కామంతో ప్రేమతో ఆమె శరీరాన్ని చూశాడు. దానితో బ్రహ్మకి ఆగ్రహం కలిగింది. ఇది పవిత్రమైన వేదసభ, బ్రహ్మసభ. ఈ సభలో కామ వికారం ఉండకూడదు. ఇక్కడ కూడా స్త్రీకి వస్త్రం తొలగిపోతే కామంతో చూసే దౌర్భాగ్యుడు ఒకడు తయారయ్యాడనమాట. ఇదేదో భూలోక ప్రభావం అనుకున్నాను. నా లోకానికి కూడా ఈ కలిపురుషుడి యొక్క లక్షణం వ్యాపించిందా? నిన్ను క్షమిస్తే రేపటి నుంచి అంతా ఇక్కడ ప్రత్యక్ష కాముకులు అయిపోతారు. అందువల్ల నిన్ను క్షమించకూడదు. పో, భూలోకంలో మానవుడివై పుట్టి సుఖదుఖాలతో కురుంగిపో అన్నాడు. వెంటనే ఈ మహాభీషుడు కాళ్ళ మీద పడి, నన్ను క్షమించు ప్రభు, ఏం బలహీనతో నన్ను పట్టుకున్నది. మహాపవిత్రమైన బ్రహ్మసభలో, వేదసభలో ఇలాంటి పని చెయ్యకూడదని తెలిసినా చేశాను, అనుగ్రహించమంటే ఆయన జాలిపడి, నాయన ఇప్పుడు నాకు అర్థమయ్యింది, ఇది భగవంతుడైన హరి సంకల్పం. భూలోకంలో కొంతకాలంలో కలి ప్రవేశిస్తున్నాడు, అధర్మం పెరుగుతోంది. అధర్మ నాశనానికి నువ్వు కూడా సాయపడాలి నాయన. దుష్ట శిక్షణకి, కలిపురుషుడిని నాశనం చేయడానికి ఇది హరి సంకల్పం. అందుకే నేను నిన్ను తొందరపడి శపించాను. నీకు కూడా అందుకే కామం కలిగింది. నువ్వు భూలోకంలో ప్రతీప మహారాజు గారికి
పరమ పవిత్రమైన చంద్రవంశ సంజాతుడికి కొడుగ్గా పుడతావు, ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తావు. ఈ గంగ నీకు కొంతకాలం భార్య అవుతుంది. ఆవిడ వల్ల మహానుభావులైన కుమారుల్ని కంటావు. తద్వారా ధర్మ సంస్థాపనకు ఉపయోగపడతావు. నీకు కొడుకు పుట్టిన కొంతకాలం తర్వాత శరీరం విడిచిపెట్టేటటువంటి శుభముహూర్తం వస్తుంది. శరీరం విడిచిపెట్టేటప్పుడు నన్ను తలుచుకుంటావు, తిరిగి బ్రహ్మలోకానికి వచ్చేస్తావు. నీ శరీర త్యాగంతో నీ లోకానికి నువ్వు తిరిగి వస్తావు. నీ వల్ల ధర్మ సంస్థాపన జరుగుతుందని దీవించాడు. అదిగో ఆ మహాభిషుడే ప్రతీప మహారాజు గారికి, ఈ చంద్రవంశ సంజాతుడికి, కురుమ వంశంలో పుట్టినటువంటి ఆయనకి రెండవ కొడుకుగా పుట్టాడు. దేవాపి శంతనుడు బాహ్లికుడు. ఆ సమయంలో గంగాదేవి కూడా బ్రహ్మకి నమస్కరించాక అక్కడ ఎక్కువసేపు ఉండకూడదు కనుక, పైగా ఆయన ఏమన్నాడు, శంతనుడికి ఈ గంగే భార్య అవుతుందన్నాడు కదా, అందుకని కొంత అపచారం నా వల్ల కూడా జరిగిందనుకుని భూలోకానికి దిగొచ్చింది.